మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చెన్నాయిపల్లి గ్రామంలో సన్నరకం వారి ధాన్యం 8 లారీలు ఉన్నప్పటికీ సొసైటీ నిర్వాహకులు కొనడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. నెల రోజులుగా కుప్పలు పోసి కాపలగా ఇక్కడే పడిగాపులు కాస్తున్నామని పట్టించుకున్న అధికారులు లేరని రైతులు వాపోయారు. వెంటనే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ గారు సన్నరకం ధాన్యాన్ని పెట్టమంటే పెట్టాము అని, కానీ కొనుగోలు చెయ్యమంటే చెయ్యడం లేదు. మా చిన్న గ్రామంలోనే 10 లోడ్లు ఉంటే ఇప్పటి వరకు సొసైటీ నిర్వాహకులు ఎవరు కూడా ఏమీ సమాధానం చెప్పడం లేదు. కావున ప్రభుత్వం అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని కోరారు. ఇన్ని రోజుల నుండి ఇక్కడే రోజు రాత్రి పగలు కాపలాగా ఉంటున్నామని, అధిక వర్షాలు కురిసి పంట చాలా తక్కువగా వచ్చిందని, ఆ తక్కువ వచ్చిన పంటను కొనే నాదుడు కరువయ్యాడని, ఇప్పుడు మళ్లీ వరినారు పోసే సమయం వచ్చిందని, అప్పుల పాలైన తమకు పంట పెట్టుబడులు ఎక్కడ నుండి వస్తాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల సమయం అయినప్పటికీ పండిన ధాన్యాన్ని కొనుగోలు చేసేవారు లేక ఇబ్బందులు పడుతున్న రైతుల గోడు వినేవారే లేరని రైతులు ఆరోపించారు. రైస్ మిల్లర్ల టార్గెట్ అయిపోయినాయి కావున ధాన్యం తీసుకోమని అంటున్నారని, అధికారులు తాము ఏం చేయాలి అని చెప్పి దాటేస్తున్నారు. కావున తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి కొనుగోలు చేయాలని రైతులు కోరారు. అసలు లేక ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఉన్నట్లు పెట్టుకోక ఇబ్బంది అవుతుంది. ఒకటి అప్పుడు రేట్ లేదు. సన్న పెట్టమని చెప్పిండు. అప్పుడు సన్న పెడితే ఇప్పుడు రేట్ లేదు. ఇప్పుడు లారీ లాగా ఆడి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు వ్యవసాయం పెట్టబడుతుంది. ₹1 చేతు లేదు. మా పరిస్థితి ఏంది అసలు? ఒకసారి ఆలోచించి చెప్పు మరి మీరు అని మేము అనుకుంటాము. ఈడ కాండ పెట్టి సంచులు ఆడ ఇంచుమించు వారం రోజులు అవుతుంది. 9 లారీలు అయితే ఖచ్చితంగా. కానీ ఇప్పటికి వచ్చి పెట్టుకోబెట్టి లేరు ఇప్పటికి. అందుకొరకు మేము ఎదురు చూస్తున్నాం. ఈ వారం రోజులు అయ్యి ఎదురు బట్టి. కానీ మమ్మల్ని ఎవరు కేర్ చేస్తారు సార్? ఇప్పుడు ఎట్లా పరిస్థితి ఏంది అని మేము చేస్తాం. ఇప్పుడు వ్యవసాయం చేసిన పోతే ఈ వరకు మా కాంట అయితే లేవు. తెచ్చి నెల రోజులు అవుతుంది ఇక్కడ పోసి. నా పేరు లక్ష్మే. మరి ఇవి కొండితో దిక్కేలేడు. నెల రోజులకోలే మొన్నటి దాకా పెట్టుకుపోతాం అన్నారు. ఈ ఎలక్షన్ అయిపోయాక ధరలు పెంచుతామన్నారు. ధర లేదు బొరలేదు. ఇప్పుడు దొడ్డాట్ల ధర కూడా పెట్టుకుపోమంటే పెట్టుకుపోతలేరు సార్ మా దగ్గర. ఇది మా పరిస్థితి. మరి మేము అప్పుల పాలైనాము. మరి అప్పులు ఎట్లా తెరపాలి? 4 ఎకరాలు నాటేస్తే వెళ్ళినాయి కాపంట. మరి మేము బతికెట్లా బతకాలి? ఇవి కొనం అవుతాయి. నువ్వు మరి ఎవడు కొంటాడో మాకు ఆ బతికే చూపిరు. మరి ఈ ఆధారం ఏంది? మా గతి ఏమది? మా పిల్లలకు మేము ఇంత మందు పోస్తే సంపాదన మరి ఎట్లా మా పరిస్థితి ఏమది? ఇంతకంటే ఇక మాకు ఆలోచన ఏం దోస్తలేదు. మరి వారం 10 రోజుల కాంట పెట్టుకోకపోతే ఇంత మందు తెచ్చుకొని తాగుతాం. మరి మేమైతే సిద్ధరాములు, మా చెన్నాయిపల్లి మడూరు సబ్ సెంటర్ సార్. ఇది మాకు వచ్చేసి ఈ వర్షాకాలము సన్న రకమే వేయాలని మొత్తం రైతులను కేసీఆర్ గారు కోరడం జరిగింది. మరి కేసీఆర్ గారు కోరినట్టుగా మొత్తం అందరూ కూడా సన్న రకమే వేశారు. దానికి తగ్గట్టు వర్షాలు పడ్డాయి. చాలా ఎక్కువ పడుట్ల పంట నష్టం బాగా జరిగింది. ఆ పంట నష్టం బాగా జరిగింది అనుకుంటే కూడా
ఇప్పుడు కొనే వాళ్ళు లేరు. మరి ఆ పంట నష్టం జరిగిందంటే 2 ఎకరాలకు 10 సంచులు 20 సంచులు ఒక 8 క్వింటాలు కూడా వెళ్తలేవు. ఆ 8 క్వింటాలు కొనేవాళ్ళు కూడా ఇక్కడ దిక్కులేరు. ఇక్కడ మరి దీని పరిస్థితి ఏంది? గవర్నమెంట్ స్పందించాలని కోరుతున్నాను. గవర్నమెంట్ స్పందించకుంటే సొసైటీ డైరెక్టర్లు కానీ సొసైటీ చైర్మన్ కానీ వాళ్ళు స్పందించి త్వరగా చెన్నాయిపల్లి గ్రామానికి ఉన్నటువంటి ఇప్పుడు 10 లోడ్లు ఉన్నాయి సార్. ఇక్కడ మా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను గవర్నమెంట్కు. ఇప్పటికి కూడా మేము టీఆర్ఎస్ కార్యకర్తనే అయినప్పటికీ మరి ఖచ్చితంగా మనకు మాట పెడుతుంది. ఇప్పుడు అది కొనకపోయా ఓడు రాకపోయా ఓడు వేయకపోయా. ఇప్పుడు వీళ్ళు సొసైటీ వాళ్ళు వచ్చి మరి ఒకసారి వచ్చి మరి ఇక్కడ మరి కొంటాము మరి అని చెప్పి ఒక్కడు కూడా అంటలేదు. మరి వాళ్ళు ఎట్లా చేస్తారో ఏం సంగతి మాకు కూడా అర్థమవుతలేదు. నెలకొలే ఇన్నే ఉంటున్నాయి అట్లు. మరి అది కేసీఆర్ మరి ఎట్లా చేస్తాడు ఏం సంగతి మాకు అర్థమవుతలేదు. మరి అప్పులు ఆమదాని ఏమి ఆడికలు ఉంటుంది మాకు. రైతునే రాజు చేస్తాను. రాజు ఏమైంది, రైతు ఏమైంది? ఈ ఎండలో నెలకొలే ఇన్నేమంటే మాకు మరి మా బతికింది మళ్ళీ ఎక్కింది. మరి అది అర్థం వాళ్ళకే ఉండాలి. ఇక తీసుకపోయి చెన్నాయిపల్లి మాది మండల శంకరంపేట మడూరు గ్రామం. ఈ చెన్నాయిపల్లిలో అడ్లు కొనుగోలు లేరు. పెట్టిన ధాన్యమే అక్కడ అట్నే ఉంది. మరి ఈ 3 ఎకరాలు నాటేస్తే ఈ అడ్లు వెళ్ళినాయి నాకు. ఆ అడ్లు కూడా పోతలేదు. వరకు నెల అవుతుంది ఇప్పటి నుంచి. అప్పటి నుంచి వస్తే నెలకొల్లే కూడా ఇన్ని వాడేస్తున్నాయి. వాళ్ళు తీసుకుంటాం లేదు. వీటికి వచ్చి ఒకలన్నా మరి అట్లా కాదు ఇట్లా అని చెప్పేటి వారసులు కూడా లేడు. మరి దీన్ని ఎట్లా చేస్తారో ఏం సంగతి మాకు అర్థమవుతలేదు. ఇక సార్ వాళ్ళకు
పెట్టంగానే 72 గంటల 73 గంటల పైసలు పడతాయి అంటాం. ఇది వరకు 15 రోజులు 20 రోజులే కాంట పెట్టి వాళ్ళకు ఇప్పటికి పైసలు వాళ్ళేవు. వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? పెట్టినోని పరిస్థితి ఏమో అట్లా ఉంది, పెట్టినోని పరిస్థితి ఏమో ఇట్లుంది. మీకు ఓళ్ళు చర్చ తీసుకోరో ఏమో కానీ మాకు చాలా ఇబ్బంది ఇస్తారు. కఠినమైన దీన్ని చర్చ తీసుకొని ఈ వడ్లు తొందరగా లేచిపెట్టేట్టు ప్రయత్నం చేస్తారు.